గుడ్ మార్నింగ్ ఏపీ, గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్, గుడ్ మార్నింగ్ ఇండియా. రాహుల్ గాంధీ ట్రాక్టర్ని వేసుకొని పార్లమెంట్కి వెళ్ళి మరి రైతుల ధర్నాకి వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని రైతులకు మద్దతు తెలిపినందుకు రాహుల్ గాంధీని అభినందిస్తున్నాము. రాహుల్ గాంధీని మరి విమర్శించిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము. పరిష్కారం చూపకుండా పార్లమెంట్ ఫంక్షనింగ్ అవ్వాలి అని బీజేపీ చెబుతుంది. పరిష్కారం చూపించాలి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అమలు చేస్తుందా ప్రభుత్వం? చేయట్లేదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అమలు అయితే ఫంక్షనింగ్ అయినట్లు. సమాజంలో సమానత్వం కోసం పార్లమెంట్ ఫంక్షన్ అవుతుందా? అవ్వట్లేదు. ఉద్యోగాలు కల్పనకి, రైతుల సమస్యల పరిష్కారానికి, మహిళల సమస్యల పరిష్కారానికి కదా ఫంక్షన్ అవ్వాల్సింది పార్లమెంటు. ఆ విధంగా పార్లమెంట్ ఫంక్షన్ కాకుండా రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్రాక్టర్ మీద వచ్చిన దాన్ని విమర్శించడం బీజేపీ యొక్క చేతగానితనము, ఇన్కాంపిటెంటు, అసాంఘికమైన మాట. అది అన్పార్లమెంటరీ, అన్కాన్స్టిట్యూషనల్ విమర్శ. అది మరి కన్స్ట్రక్టివ్ డిబేట్ జరగాలి, ట్రాక్టర్ మీద రావటం కాదు అంటున్నారు. టీఎంసీ ఎంపీలు మాట్లాడితే కన్స్ట్రక్టివ్ డిబేట్ జరగకుండా, పార్లమెంట్ ఫంక్షన్ అవ్వకుండా ఆయన మీరు సస్పెండ్ చేయటం అన్యాయం. బీజేపీ కన్స్ట్రక్టివ్ డిబేట్కి అనుకూలంగా లేదనేది సూచన తెలుపుతున్నారు. మీరు కన్స్ట్రక్టివ్ డిబేట్ని చేయనివ్వట్లేదు. గ్రామాల్లో ప్రజలు, పేదలు, మరి రైతులు కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలను తెలపడానికే రాహుల్ గాంధీ ట్రాక్టర్ మీద వచ్చాడు. ఎల్జేడీ శరద్ యాదవ్ దీన్ని మద్దతు తెలుపుతుంది. అదేవిధంగా ఈ నరేంద్ర సింగ్ తోమర్ మరియు రాజ్యసభ ఎంపీ అనిల్ బలూని రైతుల సమస్యలను పరిష్కరించండి, టెలిఫోన్ స్నూపింగ్ మీద చట్టబద్ధంగా, బాధ్యతాయుతంగా సమాధానం చెప్పండి అనేది చెప్పకుండా ఆడోళ్ళు మాట్లాడినట్టు తిట్టడం, ఆపోజిషన్ లీడర్స్ని సస్పెండ్ చేయటం ఇది తప్పు అని ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంటు పార్లమెంటరీ విధానంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేయనియాలి అని కోరుకుంటున్నాం. మరి 1,00,000 ఉద్యోగాలు ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఖాళీగా ఉన్నాయి. కోట్ల మంది భారతదేశంలో యువకులు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. వెంటనే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలు ఫిల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఫిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మరి మహిళల మీద ఇండీసెంట్ రిప్రజెంటేషను అమెండ్మెంట్ బిల్లు విషయంలో ఐఆర్డబ్ల్యూ బిల్ 2012ని విత్డ్రా చేసుకొని ప్రభుత్వము ముందుకెళ్తున్నందుకు స్వాగతిస్తున్నాము. పార్లమెంట్కి ఎంపీలందరికీ మేము విన్నవించేది ఏంటంటే, ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీకి, షాకి, ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలకి హిందూ కోడ్ బిల్లునికి ఓటేయండి. మీరు మీ తల్లులను, మీ భార్యలను, మీ బిడ్డలను ప్రేమిస్తున్నట్లయితే, వాళ్ళ నుంచి మీరు భయపడకపోతే మహిళలకు హిందూ కోడ్ బిల్లునిచ్చి సమానత్వాన్ని, వాళ్ళ వాటాన్ని వాళ్ళకి ఇవ్వటానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. మరి ఈ కస్టమ్ డ్యూటీ మసూర్ దాల్ మీద తగ్గించి ఇంపోర్ట్స్ని తీసుకుంటున్న ఈ ప్రభుత్వము, అగ్రికల్చర్ మినిస్టరు రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఆయనకు తీరిక లేదు. మసూర్ దాలు భారతదేశంలో అవసరమైనంత పండించుకునే పరిజ్ఞానము ఆయనకి లేదు.
ఆయనతో ఉన్న సెక్రటరీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్రికల్చర్ సెక్రటరీ కూడా ఈ సరిగా పనిచేయలేకపోవటం అనేది ఇక్కడ సూచిస్తున్నది. ఇక్కడ దీని మీద ఇంపోర్టు డ్యూటీని తగ్గించడం అనేది వాళ్ళ యొక్క చేతకదానితనాన్ని నిరూపిస్తున్నది. మరి రికార్డు గోధుమలని కొన్నది మనం గమనిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం అయినా కూడా రైతులకు గిట్టుబాటు ధర, వారు పండించిన పంటలకు లాభదాయకమైన ధర ఇవ్వమని భూస్వాములకు, తర్వాత వ్యవసాయం మీద క్రోనీ కార్పొరేట్స్కి, దళారులకు అనుకూలంగా ఉన్న సబ్సిడీలని ఫ్రీగా ఇచ్చే అన్నిటినీ తొలగించమని, రైతు పండించిన పంటకు లాభదాయకమైన ధర, ఈ పెన్ను తయారు చేసిన వాడు, మొబైల్ తయారు చేసిన వాడు, వాడి ప్రోడక్ట్కి లాభదాయకమైన ధర తీసుకుంటున్నాడు. రైతులకు కూడా రైతు పంటకు లాభదాయకమైన ధర నిర్ణయించే నిర్ణయం కావాలి, కానీ ఈ సబ్సిడీలు మాకొద్దు అని డిమాండ్ చేస్తున్నాము. మరి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రెగ్నెంట్ మహిళకి బెయిల్ ఇవ్వండి, డెలివరీ అయ్యేంతవరకు బిడ్డ క్షేమంగా, శాంతిగా, సంతోషంగా పెరిగే వాతావరణాన్ని, ఆ చరిత్రను బిడ్డకి ఇవ్వండి అని ఇచ్చిన తీర్పును బట్టి ఆ జడ్జి గారిని మేము స్వాగతిస్తున్నాము, ఆయన్ని మేము అభినందిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ప్రభుత్వానికి గుదిబండలాగా అడ్డం పడకుండా, మరి ఆపోజిషన్ పార్టీ యొక్క పాత్రను పోషించకుండా ఈ విధంగా మానవతా దృక్పథంతో తీర్పులు ఇవ్వాలి అని, మహిళలను గౌరవించాలని కోరుకుంటున్నాము. ఐటీ డిపార్ట్మెంటు ఈ క్యాష్ స్టాష్ అబ్రాడ్లో చేసిన వాటిని తీయలేకపోవటం చేతకానితనంగా ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని కానీ మేము తప్పుపడుతున్నాము. మరి ఈ బ్లాక్ మనీ ఇతర దేశాల్లో మూలుగుతున్నది. మరి ప్రధాని మోడీ బ్లాక్ మనీ ఎంత ఉందని ప్రగల్భాలు పలికాడు. బీజేపీ కూడా ప్రగల్భాలు పలికింది, టీవీ డిబేట్లలో దంచారు. ఇప్పుడు మరి బ్లాక్ మనీ ఎంత ఉందో కూడా తెలియదు అని పార్లమెంట్కి ఆ ఫైనాన్స్ మినిస్టరు చెబుతున్నాడు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మరి బాధ్యత నుంచి తప్పించుకోవటం, నల్లధనాన్ని విదేశాలలో భారతీయులు, భారతీయ క్రోనీ కార్పొరేట్స్, భారతీయ క్రోనీ ఆఫీసర్సు, భారతీయ క్రోనీ పార్టీలు, భారతీయ క్రోనీ పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు దాచుకున్న డబ్బుని తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాము. మరి 10,000 కంప్లైంట్లు వస్తే ఈ కంపౌండింగ్ 70% జరిగినాయి. ఎందుకు 80% చేయలేదు, 100% చేయలేదు అనేసి ఐటీ డిపార్ట్మెంట్ మేము ప్రశ్నిస్తున్నాము. తర్వాత కన్విక్షన్ ఆర్డర్స్ 3% ఉన్నాయి. వీటిని ఎక్కువ పూర్తిగా మరి త్వరితగతంగా చేయడానికి కూడా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉంది. తర్వాత పెనాల్టీలు సరిగా వేయట్లేదు. దీన్ని అసలు అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కృషి చేయమని, అదేవిధంగా పెనాల్టీస్ కూడా అసలు మరి దాచుకుంటున్న చట్టవిరుద్ధంగా ఉంటున్న డబ్బుని, నల్లధనాన్ని కూడా స్వాధీనం చేసుకొని జాతీయం చేసి జాతీయ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీకి దాన్ని ఇచ్చి ప్రజలకు సద్వినియోగపరచమని, వాళ్ళకి మినిమం బతకడానికి కావాల్సిన అమౌంట్ని మరి మన నెలలా ఇచ్చే విధంగా మొత్తం స్వాధీనం చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు చెబితే కానీ మరి ప్రభుత్వానికి తెలియకపోతే ప్రభుత్వం పనిచేస్తున్నట్లా, సిస్టమ్ పనిచేస్తున్నట్లా అనేది ప్రశ్నిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ సెక్రటరీని, భారతీయ ఫైనాన్స్ మినిస్టర్ని, ఫైనాన్స్ సెక్రటరీని మేము డిమాండ్ చేస్తున్నాము మీ డిపార్ట్మెంట్ చేత సరిగా పనిచేయించమని. అదేవిధంగా మరి ఈ కేసెస్ న్యూస్ పేపర్స్ రిలీజ్ చేసినందుకు మీడియాని మేము అభినందిస్తున్నాము. మీరు చేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంకి మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. అదేవిధంగా మరి ఈ బ్లాక్ మనీని
తీసుకురాలేకపోవటం ప్రధానమైన కారణము ఐఏఎస్లో పిఎంఓలో సిఎంఓలో యూరేషియన్స్ ఉండటం, జడ్జెస్ యూరేషియన్స్ ఉండటం, సిబిఐలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ పార్లమెంట్లో కూడా యూరేషియన్స్ ఎక్కువగా ఉండటం, వాళ్ళ యూరేషియన్స్ యొక్క జనాభా కన్నా ఎక్కువ ఉండి భారతదేశానికి అనుకూలమైన నల్లధనాన్ని తీసుకురాలేకపోయారు. కాబట్టి భారతదేశంలో మరి అందరికీ న్యాయమైన వాటా ఇస్తే, ప్రత్యేకంగా సిస్టమ్ అంతటిలో న్యాయమైన వాటా ఇస్తే నల్లధనాన్ని 2024లో 16 నెలల్లో వెనక్కి తీసుకొస్తాము. ఇది శరద్ యాదవ్ భారతదేశానికి ఇస్తున్న వాగ్దానము, రత్నం బోరగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న వాగ్దానము. అదేవిధంగా మరి భారతీయ ప్రభుత్వము స్త్రీల మీద, మహిళల మీద మరి గృహహింస కానీ ఇతర విధమైన ఏ విధమైన దాడులు కానీ జరగకుండా ఒక హెల్ప్ లైన్ని ఇచ్చి మరి 24 hours పనిచేసే విధంగా 7827170 7827170 నెంబర్ని ఇచ్చినందుకు భారత ప్రభుత్వాన్ని, కేంద్ర క్యాబినెట్ని మేము అభినందిస్తున్నాము. అదేవిధంగా మరి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ విషయంలో డొమెస్టిక్ వయలెన్స్ విషయంలో సెక్సువల్ అబ్యూస్ జరిగితే 24 గంటల్లో సహాయం చేస్తానికి ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నాము. అసిస్టెన్స్ మహిళలకు అందిస్తామని చెబుతున్నందుకు మరి ఎఫిషియెంట్గా మరి ఇది రన్ అవ్వటానికి మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రిమండలిని మేము అభినందిస్తున్నాము. మరి తగిన సమయంలో సహాయం చేస్తానికి ముందుకు వచ్చినందుకు, మరి పోలీసు యొక్క సహాయాన్ని, సైకలాజిస్టులు, సైకో సోషలిస్టుల కౌన్సిలింగ్ని మీరు సిద్ధపరిచినందుకు కూడా, వన్ స్టాప్ సెంటర్గా మీరు ఈ మహిళా సహాయాన్ని మీరు సిద్ధపరిచినందుకు కేంద్ర మంత్రిమండలిని మేము అభినందిస్తున్నాము. మరి ఈ బిజు గ్రేట్ లెర్నింగ్ అనే ఒక కంపెనీని, టప్పర్ అనే ఒక కంపెనీని ఎక్వైర్ చేసుకున్నాడు. బిజుని మాకు ముఖ్యమంత్రిగా చేసుకుంటాం, ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసుకుంటాము. ఆయన అమెరికన్ కంపెనీలని, సింగపూర్ కంపెనీలని ఎడ్యుకేషన్ కొరకు కొంటున్నాడు. భారతీయ ప్రధాని, భారతీయ మంత్రిమండలి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆస్తుల్ని, పబ్లిక్ సెక్టార్ని అమ్మటం, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క మంత్రిమండలి యొక్క ఇన్కాంపిటెన్సీ అని, భారతీయ మంత్రిమండలి యొక్క ఇన్కాంపిటెన్సీ కూడా అని మేము ఈ బైజు కంపెనీని చూసి నేర్చుకోవాలని పిలుపునిస్తున్నాము. మరి బీజేపీ ప్రభుత్వము, మేము భారతీయులము, మేము మరి దేశ గౌరవ మర్యాదలు కాపాడుతామంటున్నారు. భారతదేశాన్ని, భారతదేశపు వనరులను, కంపెనీలను అమ్మటం స్వాభిమానం కాదు. కాబట్టి ఇక్కడ మీరు రాజకీయ లబ్ధి కోసమే ఈ మాటలు మాట్లాడారు. కానీ వాస్తవంగా మీరు చేస్తున్నది ఇంకా కాంగ్రెస్ కన్నా ఘోరమైనదని, కాంగ్రెస్ కన్నా నీచంగా మీరు దిగజారిపోయారనేది మీకు గుర్తు చేస్తున్నాము. మరి లోక్సభ 2 బిల్స్ని వ్యవసాయ రైతుల గురించి, ఫోన్ స్టూపింగ్ గురించి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం తప్పించుకొని 2 బిల్లుని పాస్ చేయించుకోవటం, డిబేట్ లేకుండా పాస్ చేయించుకోవటం, ఇది దుర్మార్గమని, అన్పార్లమెంటరీ, అన్కాన్స్టిట్యూషనల్ అని మేము బీజేపీకి గుర్తు చేస్తున్నాము. మరి ఈ ఫ్యాక్టరీ రెగ్యులేషన్ బిల్లుని, అదేవిధంగా పెగాసస్ సైజ్ స్పూఫేర్ జరుగుతున్నప్పుడు మరి ఎంక్వైరీని డిమాండ్ చేస్తుంటే, రైతులకు, వ్యవసాయానికి, ప్రజలకి వ్యతిరేకమైన వ్యవసాయ చట్టాలని దాన్ని తీయండి అని చెబుతుంటే డిబేట్ జరపకుండా మరి 2 బిల్లుల్ని పాస్ చేయటము,
ఇది దుర్మార్గమని, ఆంధ్రప్రదేశ్లోని 36 మంది ఎంపీలు ఎందుకు ఈ 2 బిల్లులు పాస్ అయ్యేలాగా మీరు అనుమతించారు? మరి టీఆర్ఎస్ ఎంపీ మరి కేసీఆర్ గారు ఒక్క ఎంపీయే ఉండి తెలంగాణను తెచ్చుకున్నాడు. మరి తెలంగాణ యొక్క మరి హక్కులు కాపాడాడు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాడు. ఆంధ్రప్రదేశ్లోని 36 మంది ఎంపీలు, దేశంలో ఉన్న నాన్ బీజేపీ ఎంపీలందరూ ఎందుకు ఈ డిబేట్ జరగకుండా ఈ బిల్లుని ఇలా పాస్ అయ్యేలాగా ఒప్పుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నాము. మంచి ఎంపీలని, మనలో ఉన్న డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను, ఆఫీసర్లను, ప్రొఫెసర్లను మనం ఎంపీలుగా చేసుకుంటే ఈ దుస్థితి లేకుండా ఉంటుందని మరి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, మరి చైర్మన్ గారు, రాజ్యసభ చైర్మన్ గారు వెంకయ్యనాయుడు కూడా ఇది మీరు చేస్తున్న అన్పార్లమెంటరీ, అన్కాన్స్టిట్యూషనల్ విధానమని, దీన్ని మీరు మార్చుకోవాలని, సరైన డిబేట్ జరగాలి, చర్చ జరగాలి, ప్రతి ఎంపీకి పీఎంకున్న అధికారాలు, హక్కులు ఇవ్వాలి, వాళ్ళందరి మద్దతుతోనే బిల్లులు పాస్ అవ్వాలి, అది రాజ్యాంగానికి అనుకూలంగా ఉంటేనే బిల్లులు పాస్ కావాలి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి అనుకూలంగా ఉంటేనే బిల్లులు పాస్ కావాలని డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మౌనంగా కూర్చోవద్దని మరొకసారి విన్నవించుకుంటున్నాము. మీరు గట్టిగా మాట్లాడాలని, కేసీఆర్ లాగా మరి పార్లమెంట్లో మీరు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాము. మరి సౌత్ ఇండియాలో సుప్రీంకోర్టు బెంచ్ కావాలని మరి వైస్ ప్రెసిడెంట్ని, చీఫ్ జస్టిస్ రమణ గారిని, సౌత్ ఇండియా బార్ అసోసియేషన్ మెంబర్స్ కలిసిన దాన్ని మేము స్వాగతిస్తున్నాము. మరి ద్రవిడియన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ద్రవిడియన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు. మీరు నిజంగా ద్రవిడియన్స్ అయితే, మీరు నిజంగా కాన్స్టిట్యూషనల్గా ఉంటే, మీరు ఆర్ఎస్ఎస్ చేతిలో, బీజేపీ చేతిలో బానిసలు కాకపోతే ఈ రిప్రజెంటేషన్ మీద మీరు గట్టిగా పనిచేసి సౌత్ ఇండియాలో సుప్రీంకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని పిలుపునిస్తున్నాము. సిబిఐ జగన్కి బెయిల్ వద్దు అని ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన దాని మీద సిబిఐ ఇంకా టైం అడగటాన్ని మేము ఖండిస్తున్నాము. సిబిఐ యొక్క అసమర్థతను, సిబిఐ యొక్క మరి క్రోనీ కార్పొరేట్ పార్టీలకు, క్రోనీ కార్పొరేట్ పాలకులకు లొంగి పనిచేయటాన్ని, మరి సుప్రీంకోర్టు అన్నట్టు ప్యారెట్ లాగా పనిచేయటాన్ని మేము ఖండిస్తున్నాము. మరి ఇంకా టైం కావాలి, మేము సిబిఐ అడగడాన్ని మేము తప్పుపడుతున్నాము. సిబిఐ డాడ్జింగ్ చేస్తుంది. సిబిఐ కానీ కోర్టులు కానీ సమాన మేలిమి, నీతివంతమైన, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి కృషి చేయాలి. నిజంగా ఇది తప్పే జరుగుంటే ఒక నేరస్తుడు మరి రాష్ట్రానికి పాలకుడుగా ఉండటం అన్యాయం. కాబట్టి ఈ క్విడ్ కో ప్రో కేసులో సిబిఐ వెంటనే కోర్టు అడిగిన సమాచారాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా డిస్క్రిప్షన్స్ ఆఫ్ కోర్టుకి కాదు, డిస్క్రిషన్ ఆఫ్ కోర్టు కాదు కావాల్సింది, డిస్క్రిషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, డిస్క్రిషన్ ఆఫ్ లా, డిస్క్రిషన్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ లాని మీరు అనుసరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సిబిఐ కోర్టు ప్రయారిటీ మరి మెయింటైనబుల్గా తీసుకున్నందుకు కూడా సిబిఐ కోర్టును మేము స్వాగతిస్తున్నాము. ఎంపీ రఘురామకృష్ణరాజు యొక్క పిటిషన్ని మెయింటైనబుల్గా తీసుకున్నందుకు మేము కోర్టు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నది, మంచి నిర్ణయం తీసుకుందని మేము కోర్టుని అభినందిస్తున్నాము. అయితే ఒక శూద్రుడు పరిపాలించడాన్ని మరి ఈ నార్త్ ఇండియా వాళ్ళు, మరి యురేషియన్స్ దీన్ని మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అడ్డుకుంటే కనుక దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము. ఇది అన్యాయము, ఇది దుర్మార్గము. సిబిఐ ద్వారా, ఈడీల ద్వారా, కేంద్ర ప్రభుత్వ మరి డిపార్ట్మెంట్ల ద్వారా ఇది సౌత్ ఇండియా మీద కానీ, సౌత్ ఇండియా పాలకుల మీద కానీ మీరు ఇలాంటి దుర్మార్గపు దాడులు చేస్తే మేము దాన్ని ఖండిస్తామని కూడా చెబుతున్నాము. మరి సుప్రీంకోర్టు బెంచి ఈ ప్రైవేట్ కంపెనీస్కి 6 months ఇచ్చారు యాంటీ డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేయమని. దీంట్లో మరి
ఐఏఎఫ్ వాళ్ళు పాల్గొన్నారు ఈ చర్చల్లో, ఈ నిసా NICA వాళ్ళు పాల్గొన్నారు, PMO వాళ్ళు పాల్గొన్నారు, కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు పాల్గొన్నారు. ఈ ప్రైవేట్ కంపెనీస్కి 6 months ఇచ్చి, ప్రైవేట్ కంపెనీస్కి అనుభవం లేని స్తోమత లేని వాళ్ళకి 6 months ఎందుకు ఇస్తున్నారు, పబ్లిక్ సెక్టార్లో ఉన్న కంపెనీలకి మీరు అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తూ, డిఫెన్స్కు సంబంధించినవి సమస్తము ఇండిజినస్గా డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో కూడా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి DRDOకి ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా దీని మీద మాట్లాడాలని మేము కోరుకుంటున్నాము. మరి ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ సింగిల్ ఇన్స్టాల్మెంట్ ఫీజుని కలెక్ట్ చేస్తున్నాయి. 2 సంవత్సరాల నుంచి క్లాసులు జరగట్లేదు, 2 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన నాలెడ్జ్ని ఇవ్వట్లేదు, అయినా ఫీజులు అయితే కలెక్ట్ చేస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మౌనంగా ఉండటము, ఈ క్రోనీ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రజల్ని దోచుకోవడానికి మీరు మరి ఎడ్యుకేషన్ మాఫియా నుంచి ప్రజలను సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిస్తున్నాము. అదేవిధంగా మరి వివేక మర్డర్ కేసులో CBI ఆఫీషియల్స్ 3rd డిగ్రీని ఉపయోగిస్తాము, ఫాల్స్ కన్ఫెషన్స్ని ఇవ్వమని డిమాండ్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాము, మేము దీన్ని తప్పుపడుతున్నాము. CBI ఈ విధంగా చేయటాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. CBI ఇలాంటి చర్యలు చేయొద్దని కూడా కోరుకుంటున్నాము. నిజంగా అది జరిగితే దీన్ని సరిచేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీల మీద ఉంది కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకొని వైట్ పేపర్ను రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇది జరగకుండా కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు చేపిస్తున్న లాయర్ మీద కానీ, ఆ ఆరోపణలు చేస్తున్న వాళ్ళ మీద కూడా మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇంకా కొన్ని గ్రామాలు నీటిలో మునిగిపోయి వర్షాలకి మరి కమ్యూనికేషన్ లేకుండా, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా, మరి విద్యుత్తు మరి లేకుండా ఉన్న గ్రామాలకి, ఆ మండలాలకి ప్రత్యేకంగా మరి వెస్ట్ గోదావరి జిల్లాలో మరి దేవి పట్టమ్మ మండలం ప్రజలకి త్వరితగతంగా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ని మరి ఆ సెక్రటరీని మేము కోరుకుంటున్నాము. మరి ఇండియన్ కాఫీ మరి తక్కువ ఎసిడిటీని ఇచ్చే విధంగా, హై కాఫీని వచ్చే విధంగా ఉన్న వాటిలో ఆంధ్రప్రదేశ్ యొక్క వాటా తగ్గింది ఈ ఎక్స్పోర్ట్స్లో. ఈ విషయంలో మరి మినిస్టర్ కానీ సెక్రటరీ కానీ తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరి సస్పెండెడ్ TMC ఎంపీస్ని వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ని క్యాన్సిల్ చేస్తామని ఆ రాజ్యసభ మాట్లాడటము, వెంకయ్య నాయుడు దీన్ని ఒప్పుకోవటము, ఇది దుర్మార్గం, ఇది అన్యాయము. వాళ్ళని సస్పెండ్ చేయటము ఒకటి. అసలు వెంకయ్య నాయుడు చైర్మన్ గారు అసలు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగంగా పార్లమెంటరీ విధానంలో ఆలోచించకుండా ఆయనను సస్పెండ్ చేయటం ఒక తప్పు అయితే, వాళ్ళు అడిగిన ప్రశ్నలు భారతదేశానికి సంబంధించినవి, భారత ప్రజలకు సంబంధించినవి. వాళ్ళని సస్పెండ్ చేసినా కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రశాంత్ కిషోర్ టీంని త్రిపురలో అడ్డుకోవటము, పోలీసులు దాడి చేయటాన్ని కూడా బీజేపీని ఖండిస్తున్నాము. ఇది అసాంఘికము, అన్పార్లమెంటరీ, రాజ్యాంగ విరుద్ధము అని హెచ్చరిస్తున్నాము బీజేపీని, RSSని. మరి మన మినిస్టర్ గారు పూరి గారు 3.4 లక్షల కోట్లు పెట్రోల్ సెస్ ద్వారా వచ్చినవి మరి వ్యాక్సిన్ ఇవ్వటానికి పేదలకి మేము వాడామని చెబుతున్నాడు. ఇది స్వాగతిస్తున్నాము. పబ్లిక్ సెక్టార్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ట్యాక్సెస్ మనీని వాడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గింది. UPA రెండో ప్రభుత్వం ఉన్నప్పుడు కన్నా క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గింది. తగ్గినట్లే పెట్రోల్ ధరలు ఉంచాలి, కానీ ఎక్కువ రేటుకి పెట్రోల్ను ఉంచడం ఇది తప్పుడు సంకేతమని కేంద్ర ప్రభుత్వం దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఏ న్యూ కోడ్, ఈ శాలరీ ట్యాక్స్ పేయర్స్
డిస్ప్రపోర్షనేట్ బర్డెన్ని భరిస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ అవేడర్స్ని దగ్గర నుంచి ట్యాక్స్ కట్టించుకోవట్లేదు. కొంచెం కొంచెం జీతాలు తీసుకొని బతుకుతున్న వాళ్ళ మీద ఖచ్చితంగా ట్యాక్స్ డబ్బులను వసూలు చేస్తుంది. మరి ట్యాక్స్ అవేడర్స్ని ట్యాక్స్ ఎవడు కూడా, ఈవెన్ అగ్రికల్చర్లో కూడా కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా ట్యాక్స్లు కలెక్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆపోజింగ్ సెడిషన్ లా ఈజ్ గుడ్. సెక్షన్ 66A ఆర్టికల్ 35A ఆగిపోయింది, కానీ సెక్షన్ 124Aని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇది బ్రిటిషర్స్ భారతదేశ స్వతంత్ర యోధుల మీద, భారతీయుల మీద చేసింది. బ్రిటిషర్స్ లాంటి యూరోషియన్సే, ఇప్పుడున్న పాలకులే ఈ చట్టాన్ని ఉంచుకొని కొనసాగించడాన్ని మేము ఖండిస్తున్నాము. ఇది ఆపాలి అని డిమాండ్ చేస్తున్నాము. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ సెడిషన్స్ లాకి లేదు. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ సెడిషన్స్ లాకి లేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు కూడా దీని మీద మంచి నిర్ణయము, రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంటలెక్చువల్ ఫౌండేషన్ నీడెడ్ ఫర్ రిఫార్మ్స్ వచ్చి 30 సంవత్సరాలు అవుతున్నాయి. ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల భారతదేశం నష్టపోయింది. భారతీయులందరూ నష్టపోయారు. ఓన్లీ క్రోనీ కార్పొరేట్స్, క్రోనీ కార్పొరేట్ పార్టీలు, క్రోనీ కార్పొరేట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులే లాభపడ్డారు, ఆఫీసర్సే లాభపడ్డారు, జడ్జెసే లాభపడ్డారు, మిగతా వాళ్ళు నష్టపోయారు. ఈ విజయ్ కేల్కర్ చెప్తున్న దాన్ని ఎల్జేడి శరద్ యాదవ్ గారు, ఎల్జేడి రత్నంబూరగా సమర్థిస్తున్నాడు. గవర్నెన్స్ రీవ్యాంప్ కావాలి అనేది డిమాండ్ చేస్తున్నాము. డీసెంట్రలైజేషన్ కావాలి. రాష్ట్ర అసెంబ్లీలకి మరి కేంద్ర ప్రభుత్వము మరి ఆ యొక్క స్వతంత్రాన్ని, రాజ్యాంగబద్ధమైన స్వతంత్రాన్ని ఇవ్వాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పంచాయతీలకి, మున్సిపాలిటీలకి, జిల్లా పరిషత్తులకి, మండల పరిషత్స్కి స్వతంత్రాన్ని ఇవ్వాలి. వాళ్ళు కూడా ముఖ్యమంత్రిలాగే, ఎమ్మెల్యేలలాగే, మినిస్టర్స్ లాగే పరిపాలించే ఒక మంచి సిస్టమ్కి, డీసెంట్రలైజేషన్కి రావాలి. మీకు బానిసల్లాగా ఉండే మనుషుల్ని మాకు ఈ లోకల్ బాడీస్లో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, మరి మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్స్గా మాకు వద్దు అని వాటికి స్వతంత్ర ప్రతిపత్తినిచ్చి మంచి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, ఆఫీసర్స్, ప్రొఫెసర్స్ మంచిగా లోకల్ బాడీస్ని పరిపాలించుకునే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలని స్వాగతిస్తున్నాము. మరి ఈ విజయ్ కేల్కర్ గారు 13th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా కూడా ఉన్నాడు. ఆయన చెబుతున్నట్లు మరి గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ జరగాలి. గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ జరగాలి. రాజుల్లాగా కాకుండా రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ విధానంలో రిఫార్మ్స్ జరగాలని మేము పిలుపునిస్తున్నాము. నాలెడ్జ్ బేస్డ్ పాలసీస్ కావాలి. బీజేపీ లాగా, ఆర్ఎస్ఎస్ లాగా సనాతనము, మనువాదము చట్టాలు మాకొద్దు. అలాంటి చర్చలు కూడా వద్దు. అలాంటి చర్చలు చేస్తున్న ఎంపీలని సస్పెండ్ చేయాలి. అలాంటి చర్చలను కొనసాగిస్తున్న టీవీలను కూడా ఆపాలి. టీవీలను కూడా నేషనలైజ్ చేసి మరి భారతదేశానికి, భారతీయులకు, రాష్ట్రాలకి అసెంబ్లీల్లో ప్రజలు మాట్లాడుతున్నవి సైంటిఫిక్ విషయాలని, రాజ్యాంగబద్ధమైన విషయాలను మాట్లాడే ఒక నేషనల్ పాలసీని ఏర్పాటు చేయాలని పిలుపునిస్తున్నాము. మరి ఈ న్యూ ఛాలెంజ్ ఏంటంటే క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ని కన్సిక్వెంట్గా మనము ఉంది కాబట్టి మరి గ్రేట్ అటెన్షన్ దీని మీద ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వ్యాక్సినేషన్ మీద డేటా లేకపోవటము, ప్రాపర్ డేటా లేకపోవటము, ఇన్అడిక్వేట్ పాలసీస్ ఉన్నది. కేంద్ర హెల్త్ మినిస్టర్ని తప్పించినందుకు మోడీని అభినందిస్తున్నాము. కొత్తగా వచ్చిన హెల్త్ మినిస్టరు, హెల్త్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్, హెల్త్ సెక్రటరీ కూడా ఈ డేటా, ఇన్అడిక్వేట్ డేటా విషయంలో, ఇన్అడిక్వేట్ పాలసీస్ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని కె. సుజాత ఐఏఎస్ గారు, రిటైర్డ్
మరి యూనియన్ హెల్త్ సెక్రటరీ గారి యొక్క సూచనలు సలహాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి ఫ్యూచర్ విషయంలో గవర్నెన్స్, అర్బన్ అఫైర్స్, ఎంపవర్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్, మరి ఎంపవర్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, ఎంపవర్మెంట్ ఆఫ్ మున్సిపాలిటీస్, ఎంపవర్మెంట్ ఆఫ్ మండలాలు, ఎంపవర్మెంట్ ఆఫ్ పంచాయత్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాని రాష్ట్రాలకు ఇవ్వాలని, రాష్ట్రాలకు పంచుకోవాల్సిన అధికారాలు కూడా పంచాలని విజయ్ కేల్కర్ చేసిన డిమాండ్లను, సూచనలను మేము ఎల్జేడి శరద్ యాదవ్ గారు, ఎల్జేడి రత్నంబూరగా డిమాండ్ చేస్తున్నాము. మరి నిర్మలా సీతారామన్ గారు ఈ చర్చలు లేకుండా బిల్లులు పాస్ చేసుకోవటం తప్పని, ఎంతో ముఖ్యమైన బిల్లులని కూడా ఈ విధంగా చేయటం దుర్మార్గమని మేము తెలియచేస్తూ, ఈ లెజిస్లేషను ఎంఎస్ఎంఈకి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఎంఎస్ఎంఈకి అనుకూలం ఎప్పుడవుతుంది? ఎంఎస్ఎంఈని పబ్లిక్ సెక్టార్లో ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అవుతుంది మేడం. మీరు తప్పు చెబుతున్నారు, అబద్ధం చెబుతున్నారు. మరి ఈ నిఫ్టమ్ బిల్లును మీరు తీసుకోవటం, చర్చ లేకుండా తీసుకోవటం ఇది తప్పని మేము తెలియజేస్తున్నాము. వెంకయ్యనాయుడు ఈ 2 బిల్లులను పాస్ చేయించుకోవటం ఇది దుర్మార్గమని, అసమర్థతని, అన్పార్లమెంటరీ విధానమని మీకు కూడా తెలియపరుస్తున్నాము. ఓంప్రకాష్ బిర్లా గారు కూడా మరి పార్లమెంట్లో చర్చలు లేకుండా, పార్లమెంట్లో ప్రభుత్వం చేత మరి ప్రజల సమస్యల మీద, ఫోన్ స్నూపింగ్ మీద, రైతులు, వ్యవసాయం, ప్రజలకు సంబంధించిన, మహిళలకు సంబంధించిన, బీసీలకు సంబంధించిన విషయాల మీద చర్చలు జరపకుండా, ప్రభుత్వం చేత సమాధానం చెప్పించకుండా దాటవేస్తున్న విధానాన్ని స్పీకర్ గారు, చైర్మన్ గారు కూడా సరి చేసుకోవాలని, రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ విధానాన్ని అనుసరించాలని పిలుపునిస్తున్నాము. మరి ఎంపీలు పార్లమెంట్లో గొడవలు చేయటానికి కమ్యూనిస్టుల్లాగా, నక్సలైట్లలాగా బిహేవ్ చేయటాన్ని మానుకోవాలని బీజేపీ ఎంపీలకి పిలుపునిస్తున్నాము, ఆపోజిషన్ ఎంపీలకు కూడా పిలుపునిస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజులు కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది వాళ్ళు మాట్లాడిన మాటే శాసనం కాదు. ఆపోజిషన్ ప్రతి ఎంపీ కూడా ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్, ప్రతి ఎమ్మెల్యే కూడా ఈక్వల్ టు సీఎం. కాబట్టి స్పీకర్లు, పార్లమెంట్ సెక్రటరీలు, అసెంబ్లీ సెక్రటరీలు ప్రధానమంత్రి మాటకి ఇదే వేదం అన్నట్లు బిహేవ్ చేయటం, స్పీకర్లు దానికి ఒక బానిసల్లాగా తలగొట్టడం మానుకోవాలని, రాజ్యాంగబద్ధంగా మీరు వ్యవహరించాలనేసి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి చర్చ జరిపే విధానాన్ని, మరి ప్రశ్నించే విధానాన్ని, ప్రపోజ్ చేసే విధానాన్ని మరి పునరుద్ధరింప చేయాలనేసి ప్రభుత్వం చేత సమాధానాలు ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు గుడ్ మార్నింగ్ ఏపీకి కృతజ్ఞతలు చెబుతూ, జై మూల నివాసి చెబుతూ, గుడ్ మార్నింగ్ ఏపీ, గుడ్ మార్నింగ్ ఆంధ్ర, గుడ్ మార్నింగ్ ఇండియా.